మార్కెట్ శంకర్ విషయానికి వద్దాం. ఆయన సారథ్యంలో మీరు పనిచేశారు. మీరు ఆయన చేసిన కార్యక్రమాలు ఒకసారి మంచి కార్యక్రమాలు ఏంటి, చెడు కార్యక్రమాలు ఏంటి? ఆయన భూములు, అడవి భూములు కొట్టించటం, ఏది అక్కడున్న భూస్వాముల భూములన్నీ లాగి పేదలకు పంచటము, ఇట్లా ప్లాట్ గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళను ఇండ్లు కట్టుకునటం, ఇట్లా కొన్ని బాయిలు తవ్వించటం, ఇది లోను ఇప్పించి బాయిలు తవ్వించటం, కరెంట్లు పెట్టించడం, ఇట్లాంటి చాలా వరకు పనిచేశాడు ఆయన. ఇట్లా పోలీసులు రాకుండా ఇట్లా బాగా ఇబ్బంది. ఇట్లా మళ్ళీ ఇది గొర్రెలు మేకలకు పుల్లర తీసుకునేటి అవే అప్పుడు దాడులు, అవి మామూలు అట్లాంటివి ఇవి చేసేవాళ్ళం. అంటే ఆయన సారథ్యంలో మెరుపు దాడులు ఏమున్నాయా? ఆ మెరుపు దాడులు అంటే బ్లాస్టింగు, ఎక్కడ రామడుగు బ్లాస్టింగు అక్కడ జరిగింది. అట్లాగే మళ్ళీ మల్కాపూర్ ఫైరింగ్ ఒకటి జరిగింది. అట్లా ఇది మన బాన్స్వాడ ఏరియాలో ఇంకొక ఫైరింగ్ అక్కడ జరిగింది. ఆయనతో పాటు మీరు ఉన్నారు? మా ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియాలో నేను లేను, కానీ రామడుగు ఏరియాలో ఉన్నా. నేను రామడుగు ఏరియా అంటే సిరినపల్లి ఏరియానే. ఆ రామడుగు ఫైరింగ్ గురించి ఒకసారి చెప్పండి. అయితే పోలీసు వాళ్ళు రావాలా, ప్రతి ఊరి మీద పడి కొట్టాల. అయితే ఏం చేసిందంటే బ్లాస్టింగ్ చేసినాం, జీబు పేలిపోయింది, శకలాలు ఎక్కడ పడిపోయినాయి. అయితే దాంట్లో ఉన్న వెపన్స్ తీసుకున్నాం, చనిపోయిండ్రు చాలామంది పోలీసు వాళ్ళు. అది కూడా మాకు బాధ చేసింది. ఎట్లా బాధ చేసింది, దాంట్లో పేదోళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏది కనీసం వాళ్లకు ఏది ఉపాధి కోసమే కదా డ్యూటీలో చేరింది, వాళ్ళు ఉద్యోగంలో చేరింది అన్నది బాధ వేసింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఏ రకంగా ఉన్నారు వాళ్ళు, బాధపడుకుంటూ బతికి ఉన్న వాళ్ళను కాల్చి చంపిండ్రు అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రకటన చేసారు. అది అవాస్తవం, అది కాదు. చనిపోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ చనిపోయినరు, పోలీసు వాళ్ళు మాత్రం చనిపోయినరు. వెపన్స్ కొన్ని ఇరిగిపోయినాయి, వెపన్స్ కొన్ని తీసుకున్నాం మేము. ఫస్ట్ ఆ వెపన్స్ మాకు ఎస్ఎల్ఆర్ దొరకటం, ఇది ఆ బ్లాస్టింగ్లోనే దొరికింది. ఫస్ట్ ఎస్ఎల్ఆర్ మాకు దొరకటం రామడుగు బ్లాస్టింగ్లోనే దొరికింది మాకు. అప్పుడు ఇక వేరే వేరే రైఫిళ్ళు ఉన్నాయి కొన్ని, కానీ ఎస్ఎల్ఆర్ దొరకటం మాత్రం అది మాకు అక్కడ ఫస్ట్. అని అదే సమయంలో బాన్స్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఒకసారి దాని గురించి చెప్పండి. ఆ బాన్స్వాడ ఏరియాలో మళ్ళా నాన్న ఉండేది, ఆయన చనిపోయిండు. పీపుల్స్ వార్ పార్టీ చంపేసింది ఆయనను. ఎందుకు? ఆయన కొంత సరెండర్ అయినాం మేమైనప్పుడు కూడా కొంత పోలీసు వాళ్ళకు సమాచారం అందించటం. ఆయన ఒకసారి పోలీస్ స్టేషన్ ముందు ఏం జరిగింది చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ ముందు అది అంత కరెక్ట్గా నేను చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా విషయము. అంటే ఎట్లా జరిగింది అంటే మా వాళ్ళు ఫైరింగ్ చేస్తామన్న మూమెంట్లో పట్టినే ఏదో కారు వచ్చిందన్న జీబు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ జీపేనా అని చెప్పి వీళ్ళు కాదు, అక్కడ పోలీసు వాళ్ళ జీప్ కాదు, ఆల్రెడీగా వాస్తవంగా అది పోలీసు వాళ్ళ జీపే. వీరు ఫైరింగ్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది అటాక్ చేస్తే అయిపోయేది. వాళ్ళు ఏం చేసిండ్రంటే మా వాళ్ళు చెప్పింది నేను దాంట్లో పాల్గొనలేదు. అక్కడ ఇది వేరే వాళ్ళది, అంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళది వెపన్స్ కింద పెట్టిండ్రు. ఆ కారులో జీబులో, అప్పుడు జీబులే, కారులు లేకుండా జీబులే ఇట్లా మామూలుగా వచ్చేసారు వాళ్ళు. అంటే వీళ్ళు మామూలు లే అని చెప్పి వెనక్కి తగ్గిపోయింది మా వాళ్ళు అన్నది చెప్పింది విషయం అది. అట్లా కానీ తర్వాత ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాదాపు 1 గంట సేపు జరిగిందండి. మీరు దాంట్లో ఉన్నారా? దాంట్లో లేను నేను. ఎక్కడ అది బాన్స్వాడ పోలీస్ లేదు, ఆ ఏరియాలో నేను అప్పుడు ఆ దాడి లేను. సరే, ఆ దళ కమాండర్ని ఎందుకు చెప్పారు మల్లన్న? ఆయన కొన్ని తప్పుడు పనులు కూడా చేసిండు. ఆయన భార్య ఉండంగా దళంలో ఇంకో ఆమెను చేసుకున్నాడు వేరే. వాళ్ళ భార్య రానన్నది దళంలో, బహుభార్య ఇద్దరు రెండో భార్య. అయితే రానన్నది ఆమె, పెళ్ళి ఆమె రానన్నప్పుడు కూడా ఆమెను ఎట్నో కన్విన్స్ చేసి అనేది తీసుకోవాలి, లేకపోతే ఆమెకు విడాకులు చేయాలి. అది ధర్మం. విడాకులు చేయకుండా ఇంకో అమ్మాయిని ఈయన చేసిండు. చేసినప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఈయన సరెండర్ అయినాక ఇంకో అమ్మాయితో ఇట్లా పెట్టుకున్నాడు. ఇది ఇట్లా అట్లాంటి అప్పుడు కొన్ని పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఆయన సరెండర్ అయినాక నీ దారేదో నువ్వు ఉండాలా, ఎవరు బతికేదో వాళ్ళు బతకాలా. నువ్వు మళ్ళీ నీ చేత కాకపోతే బయటకు వచ్చేసినావు, కానీ చెడు తలపెట్టొద్దు కదా. ఇప్పుడు చెడు తలపెట్టిండు కాబట్టి చనిపోయిండు ఆయన.
పార్టీ అంటే ప్రజాకోర్టులో శిక్షించిందా లేదా డైరెక్ట్? లేదు ప్రజాకోర్టులో శిక్షించింది, సొంత ఊర్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పింది. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీ చంపేసింది ఆయనను. ఇప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అప్పుడు మీననే ఉండే. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీలో ఆయన్ని చంపారు. అప్పుడు ఆ ఎస్పీ ఆర్పి మీనా. ఆర్పి మీనా గారు తర్వాత అప్పుడు మీనా లేరు. మీనా గారు కాదు, ఆయన ఆర్పి మీనా గారు తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. మహేందర్ రెడ్డి పోయినాక మళ్ళీ ఆయన ఉత్తరప్రదేశ్ సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. వాళ్ళు మోచి అంటే వాళ్ళు ఇది చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు చూడు, అవి ఆయన. కానీ చాలా మంచి వ్యక్తి ఉండేది ఆయన. అంటే మీరు ఆర్పి మీనా గారిని చూసారు, మహేందర్ రెడ్డి గారిని చూసారు, సత్యనారాయణ గారు చూసారు, ఎవరిని చూసారు? అంటే ఇప్పుడు అంతకుముందు వ్యాసు అనేది ఇక్కడ కామెడీలో చనిపోయిండే. అట్లా అంతకుముందు అతని పేరు తెలియదు, సిక్కు ఉండేది. అంటే మీరు చూసిన ఎస్పీలు ఎవరు మంచి వాళ్ళు మీకు? అంటే సత్యనారాయణ స్వామి చాలా మంచి వ్యక్తి. అంటే కొంచెం ఆయన లెక్క ఎట్లా ఉండేదంటే పేదోళ్ళని అట్లాంటిగా ఏదన్నా కరెక్ట్ ఉంటేనే ఆయన ఇది చేసేది. ఆయన ఆయంలో మాత్రం ఎన్కౌంటర్ ఏవి జరగలేదు. ఒక పడకలో ఎన్కౌంటర్ జరిగింది. ఆయన ఆయంలో. కానీ అంతకాలం ఉన్నాడు, కానీ ఎక్కడ ఆయన వాస్తవంగా చెప్పానంటే ఆయన అంత పెద్ద ఏం కాలేదు, అంత క్రూరంగా ప్రవర్తించలేదు, బాగా క్రూరంగా ప్రవర్తించేది. అట్లా నేను ఇక్కడి నుంచి మళ్ళీ నల్లవల్లకి వెళ్ళిపోయినప్పుడు గుంటూరు జిల్లాకు వచ్చిండే ఆయన నన్ను చంపాలని. అక్కడ కూడా చిక్కలేను నేను నల్లవల్ల అడవుల్లో నేను. ఇక్కడ మనం మాట్లాడదాం. ఇక్కడ మీరు కొంతకాలం చంద్రశేఖర్ గారు ఇష్యూ అయిన తర్వాత మార్కండే శంకర్ వచ్చారు. ఆయన టైంలో కొన్ని కరుగుదొడలు చేశారు, కొన్ని ఆపరేషన్లు కూడా మిలిటరీ ఆపరేషన్ జరిగినాయి. ఆ టైంలో ఇప్పుడు సినిమా ఒకటి వచ్చిందండి. ఆ సినిమాలో రవిశంకర్ అని ఒక క్యారెక్టర్ పెట్టి అప్పట్లో పేపర్లో ఒక వార్త వచ్చింది. మావోయిస్ట్ పార్టీ ఒక కోవట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అనేది పేపర్లో ఐటమ్. అన్న ఆమె వచ్చి అంటే ఆమె ఎవరు ఏంటో ఒకసారి చెప్పండి. ఆమె సరళ అనేటమే. ఆమె ఎక్కడికి వచ్చింది ఏంటిది అనేది మాకు ముందు తెలియదు. గంగన్న చెల్లెలు అని చెప్పి వచ్చిందనగా ఇక్కడ ఉన్న మిలిటెంట్లు ఏం చేసిర్రు, ఆమె నేను అట్లా చెల్లెలు అని వచ్చినప్పుడు ఏ ఊరికి వచ్చేది ఆవిడ? సిరినపల్లిలో రైల్వే స్టేషన్లు దిగి ఇట్లా గంగన్న చెల్లెలు అని చెప్పుకున్నప్పుడు మా వాళ్ళు ఏం చేసారు, మిలిటెంట్లు ఉంటారు కదా గ్రామాలలో, ఆమెను చాలా జాగ్రత్తగా ఉంచి అక్కడ బీడులు చేసే అక్కలతోటే ఆమెను అక్కడనే ఉంచిన క్రమంలో మా దళము తిరిగి నెల వరకు మళ్ళీ సిరినపల్లి ఏరియాకు వచ్చింది. సిరినపల్లి ఏరియాకు వచ్చినప్పుడు ఆమె మీ చెల్లెలు వచ్చింది అని చెప్పి మాకు చెప్పిండ్రు. అంటే మేము లోలం ఎల్లడిపల్లె అక్కడి నుంచి వచ్చే వరకే మాకు వార్త అందింది. ఇట్లా మా చెల్లెలు ఎందుకు వస్తారా ఇక్కడికి, ఎవరు లేరు, మా చెల్లెలు లేరు, ఎవరు లేరు, నేను ఉన్నోని ఒక్కొని అని చెప్పింది. నేను మా చెల్లెలు వాస్తవంగా ఉన్నారు, కానీ అలాగే చెప్పడం మాత్రం ఇట్లా చెప్పినాక ఆమె మేము ఎక్కడ అక్కడ రామ్ సాగర్ అనే ఒక తండా ఉంటుంది. అక్కడ సిరినపల్లి ఊరి దగ్గర రామ్ సాగర్ అనే తండా ఉంటుంది. ఆ తండలో అక్కడ మేము మీటింగ్ పెట్టి మాట్లాడి పాటలు పాడి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఆమెను తీసుకురమ్మని చెప్పి అంతటా శంకర్ వచ్చిండు. 2 రోజుల ముందు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఇట్లా వచ్చిందంటే ఎవరు ఏంటిది అంటే తీసుకురమ్మని ఆ తండలో ఆమెను ఉంచిండ్రు. తండలో ఉంచినప్పుడు ఇదే తండలనే ఉన్నాం మేము. అక్కడ గుట్ట దగ్గరనే తండ ఉంటుంది. తండ ఉన్నాక నిన్ను ఎవరు పంపిరు, ఏ ఊరు, ఇది అది అని చాలా అడిగిండు. ఆయన్ని అడిగినప్పుడు నేను పార్టీలకి వచ్చిన, నేను ఇట్లా పార్టీ మూమెంట్ చూసి ఇట్లా ఈ పోరాటాలను చూసి పేపర్లో చూసి వచ్చిందని చెప్పింది. అది కరెక్ట్ కాదు అని చెప్పి తను మాట్లాడినప్పుడు ఏమైంది అంటే, ఈమె క్రావలింగ్ చేసిన ఇక్కడ గుర్తులు కనిపించినాయి ఆయనకు. ఇక్కడ ఇవి మనం క్రావలింగ్ చేస్తాం కదా, క్రావలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాయలు కాస్తుంటాయి, ఈ మోకాలు కానీ ఇక్కడ కానీ కాయలు కాస్తుంటాయి. ఎందుకు క్రావలింగ్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే, భూమి మీద మనం రోలింగ్ కానీ క్రావలింగ్ చేసి కానీ ఇట్లా చేసినప్పుడు కొంత ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈమె అప్పుడే డౌట్ పట్టిండు ఆయన.
డౌట్ పట్టినాక మీది ఎవరు పంపిండ్రు ఏంటిదంటే అప్పుడు సిబిసిఐడి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది నారాయణ అనే పేరు చెప్పింది ఆమె, ఆల్రెడీగా చెప్పింది. నేను చంపేస్తా, చెప్పకపోతే చంపేస్తా అన్నాడు ఎవరు? శంకర్. తండల్ని అక్కడనే తండా ఉన్నది, అక్కడ కనీసం అంటే ఒక 50-60 మంది ఉన్నారు అక్కడ, లేడీసు జెంట్సు. అక్కడనే అన్నం తిని అక్కడనే మాట్లాడినాం మేము. అంటే మీ పేరు ఎలా తెలిసింది అమ్మడికి? గంగన్న చెల్లెడు ఎందుకు అంటే చెప్పాలి? పేపర్లో పడుతుంటుంది కదా. గంగన్న చెల్లెలు అని చెప్పుకొని రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక ఎట్లా తెలియదు మాకు, ఆమెది ఎక్కడ ఏంటిది అనేది తెలియదు. మేము అడిగినాం, నువ్వు ఎట్లా వచ్చినావు, ఎక్కడ వచ్చినావు అంటే పార్టీ మూమెంటు. నేను పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర, పేపర్ కటింగ్ కూడా చూసినాం మేము. పేపర్ కటింగ్ నా ఫోటోతో సహా పేపర్లు వేసిండ్రు అప్పుడు. ఆ పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర, చూసింది మేము చూసిన విషయం అది. అట్లాగే అయితే ఆయన దగ్గర 9mm పిస్టోల్ ఉన్నది. ఆ 9mm పిస్టోల్ ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు ఆయన, ఎప్పుడు ఆటోమేటిక్లో పెట్టాడు ఆయన. అక్కడ నుంచి ఆయన లేచిండంటే ఆటోమేటిక్గానే ఉండేది, రైఫిల్ కానీ పిస్టోల్ కానీ ఏదైనా హఠాత్తుగా ఏదైనా దాడి చేయటం కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా. అట్లాంటి టైంలో పూట ఆయన చంపేస్తా అని ఇట్లా అన్నాడు, ఇది పిస్టోల్. ఆ పిస్టోల్ అనే వరకల్లా ఏమైంది, ఆమె ఇట్లా చేయి పట్టేసింది. ఇట్లా పట్టేసే వరకల్లా ఈ టిగ్గర్ మీద వెళ్ళబడ్డది, ఆటోమేటిక్గా బుల్లెట్లు పోయినాయి, చనిపోయింది. ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆమెను రేప్ చేసిండ్రు, ఆమెను అనుభవించిండ్రు, ఇట్లాంటివి ఎన్నో రకాలు చెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆమెను ఒక లెక్క ప్రకారమే అడిగిండు. ఆ లెక్క ప్రకారం ఆమె పిస్టోల్ ఇట్లా చేయందుకోకపోతే ఏం కాకపోతుండే కూడా. వాళ్ళ తల్లిదండ్రి వెనకసీరు వచ్చి అక్కడ కూడా అందరినీ. ఎవరి సమక్షంలో జరిగింది ఇదంతా శంకర్ సమక్షంలో జరిగింది. అక్కడ 60-70 మంది. ఇప్పటికి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అbu ఏది తండ, అక్కడ ఊరు కాదు అది, తండ 60-70 ఇండ్లు ఉంటాయి దాదాపున. అక్కడ జనాలంతా ఉన్నారు అక్కడ. మీరు కావాల్సి ఉంటే అక్కడ సిరినపల్లి ఏరియా, ఇప్పుడు దళం అయితే లేదు కదా, ఇప్పుడు మీరు పోయి ఈ సిరినపల్లి ఏరియాలో రామ్సాగర్ తండాల మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు. అన్న చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేసి? ఆ మృతదేహాన్ని మేము దానం చేసినామన్న. మేము కాదు, వాళ్ళు ఏది అక్కడ ఊరు వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారన్నా అని చెప్పి అయితే దానం చేసిండ్రు. అది దహనం చేసిన తర్వాత మరి పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారన్న? కోవర్టుగా పంపించినందుకే మేమే దహనం చేసామని. అదే కోర్టుగానే వచ్చింది కదా ఆమె, కోర్టుగానే నారాయణ పేరు చెప్పింది, కోర్టుగానే వచ్చింది ఆమె ఆల్రెడీగా. మాకు ఎట్లా నిర్ధారణ ఏది అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఆమె ఎట్లా వచ్చింది, నేను 40 అడుగులు ఉన్నా, అనుపు అనే ఊరు ఉంటుంది, భీములా అనేటైనా హెడ్ క్వార్టర్ నుండి రైఫిల్ ఎత్తుకొని పోయిండు. భీములా అనేటైనా అప్పుడు మాకు కలిసిండు అక్కడ. ఆయన కనీసం అంటే 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన కోర్టు నుంచి రైఫిల్ తీసుకొని, హెడ్ క్వార్టర్ నుంచి రైఫిల్ తీసుకొని 40 అడుగులు తిరిగేటప్పుడు 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన 3 పిల్లలు చేసుకున్నాడు. చేసుకునే క్రమంలో మేము చెప్పినాము, చూడు ఇట్లాంటి చెడ్డ పేరు వస్తుంది, ఇది మంచిది కాదు, నువ్వు నా దళంలో వస్తా అన్నాడు. దళంలో ఒట్టిగా కాదు, ఇది మామూలు కాదు, ఇది ఏంటిది అనుకుంటున్నావు, ఇది పార్టీ భయ, నువ్వు అట్లాంటిగా వచ్చుంటే సరైనది కాదు. మరి నేను ఎట్లా తల దాచుకోవాలి, తల దాచుకోవటానికి నీకు ఒక మార్గం చెప్తాం మేము. ఇట్లానే నువ్వు ఈ రకంగా ఉండు, నీకు ఇంకా మేము ఇది చేస్తాం. మేము చేసినప్పుడు కొంతకాలం వరకు తీసుకుంటాం, కానీ ఇటు హఠాత్తుగా మాత్రం తీసుకోము అని చెప్పి అనగానే ఆయనను పోలీసు వాళ్ళు అక్కడ చంపేసినప్పుడు ఆ అమ్మాయిని అనుపు అనే ఒక చిన్న అక్కడ కోయల్ల ఇల్లు ఉంటాయి అన్నట్టు, అక్కడ ఒక ఎస్టీ లంబాడ ఇల్లు ఒక ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు దళంలోకి ఎంటర్ కా అని చెప్పి పంపించిండు. వాళ్ళ తండ్రిని పిలిపించిండు, వాళ్ళ అన్నయ్యని పిలిపించిండు, ఏది ఎస్పీ పిలిపించి ఈ గంగన్నాయనటి ఆయనను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను క్యాచ్ చేయి చెప్పి పంపించినాక రోజు పోవటం రావటం తండ్రి. ఒకరోజు ఏం చేసి చెప్పినామంటే, కోయాయినే రాములు అని చెప్పి కోయాయిన ఉండేది, మాకు చాలా దగ్గర ఉండేది. ఆయనను ఈయన ఎంబడి పంపించినాం మేము. ఒకరోజు ఆయన ఏ బస్సు ఎక్కుతాడు, ఎక్కడికి పోతాడు, ఎట్లా పోతాడు అన్నది పంపుతుంటే గుంటూరుకు పోయిండు, ఎస్పీ సాబ్ కలిసిండు, వచ్చిండు, మళ్ళీ వస్తుండు. ఈయనే కరెక్ట్గా చూసినప్పుడు ఒక్కసారి చూస్తే అది కరెక్ట్ కాదు, ఏం పనికి పోయిండు. ఇంకా అట్లా దాదాపున ఒక 15 సార్లు పంపినాం మేము. అట్లా 15 సార్లు పంపినప్పుడు నిర్ధారణ అయిపోయింది,
ఆయనకు చెప్పినాం మేము గ్రామ సభ పెట్టి చెప్పినాం, చూడు భయ్ నువ్వు లంబాడాయి, నువ్వు చనిపోతావు, ఒట్టిగా చనిపోతావు, ఎందుకు మేము చేసేది ఎవరి కోసం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు పోవటం రావచ్చటం, నువ్వు డబ్బులో కమ్ముడిపోతే ఇవాళ జరిగేది ఏంటిది, నిన్ను చంపితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ నిన్ను ఊరేగిస్తారు. అన్నలు ఈ లంబాడాయిని చంపేసిర్రు, ఎస్టివాని చంపేసిర్రు అన్నది ఇవి చాలా ఇదైతాయి అని చెప్పి ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పి ఇట్లాంటిగా మాట్లాడినప్పుడు ఎట్ట జరిగింది అని చెప్పి అడిగినాం మేము. అడిగినప్పుడు మాకు డబ్బులు ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, ఎస్పీ డబ్బులు ఇచ్చిండ్రు, మా అమ్మాయిని దళంలో పొమ్మని చెప్పిండు అన్నది నిర్ధారణ అయింది. ఇప్పటికీ మీరు ఖచ్చితంగా రాములు అని చెప్పి కోయ అనే సెన్స్ ఆయన ఉంటాడు, ఆయన పుల్లల చెరువు మండలం అయినది, పుల్లల చెరువు మండలం ఉమ్మడవరం ఊరు. ఆయన మీరు కావాలంటే ఆయనను కూడా మీరు ఖచ్చితంగా మీరు పోలీసులు ఆ విధంగా ఎంటర్ చేస్తుంటారు. అట్లాంటి ఎంటర్ చేసినప్పుడు మేము అంతా వాళ్ళని నమ్మితే మేము ఎంతమందిని చనిపోతుంటాం. ఇప్పుడు మనం సిన్నాపల్లి విషయంకి వస్తే ఒక అమ్మాయిని అలా బెదిరించడం, చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న? అది కరెక్ట్ కోయట వాళ్ళు పంపింది, అది అని కోవట్టి ఆమెని వెనక్కి పంపాలి కానీ ఇప్పుడు మేము వెనక్కి పంపడానికి ప్రయత్నం చేసినాం, మీటింగ్ పెట్టినాం, మీటింగ్ పెట్టి మాట్లాడినాం, చేసినాం, మీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మీ వాళ్ళకు చెప్పు అని చెప్పి ఉంటే ఆమె దగ్గర ఆధారాలు దొరికేపట్టుకనే ఇట్లా చంపేస్తా అని అన్నాడు. ఎవరు? శంకర్. ఆమె వచ్చి అట్లా చేయందుకుని ఇట్లా టిగ్గర్ మీద వెళ్ళబడ్డది, అది మాత్రం అది వాస్తవం. అది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, సంబంధం ఉండి ఇట్లాంటి కానీ కమ్యూనిస్టోనికి అట్లాంటి షోకు ఉన్నదనుకో వాళ్ళు బతకరు, చాలా ఏళ్ళు బతకరు.